నమస్కారం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం. ఎలా ఉన్నారండి? గత కొద్ది రోజులుగా నా ఛానల్ను బాగా ఆదరించే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఆషాఢ పట్టి శ్రావణ పట్టి గురించి వివరాలు తెలుపుతూ ఒక వీడియో చేయమని అడుగుతున్నారండి. అయితే ఆషాఢ మాసం చివరికి వచ్చేసింది కదండి, తర్వాత వచ్చేదే శ్రావణ మాసం కదా, అందుకని తొందరగా ఈ వీడియో చేసి పెడుతున్నానండి. మన భారత సాంప్రదాయాలు ఆయా ప్రాంత భౌగోళిక వాతావరణ వ్యవసాయిక సంబంధిత జనబాహుళ్య వ్యవహారాలకు ప్రాధాన్యం ఇస్తూ సాంప్రదాయాలు ఏర్పడ్డాయి కదండి. అలాంటి వాటిలో ఆషాఢ మాసంలో కొత్త అల్లుడికి ఇచ్చే ఆషాఢ పట్టి, కొత్త కోడలికి ఇచ్చే శ్రావణ పట్టి కూడా వస్తాయండి. అత్తవారింట్లో ఉంటున్న కొత్తగా పెళ్ళైన జంటకు ఆషాఢ మాసం అంటే శరాఘాతం లాంటిది కదండి. అప్పుడప్పుడే పెనవేసుకుంటున్న మధుర భావాలను దూరంగా ఉండమని చెప్పే కాలం. కానీ మన పూర్వీకులు ఏం చెప్పినా దానికి ఒక పరమార్థం ఉంటుంది కదా. ఆషాఢ మాసంలో తొలకరి ప్రారంభమై వ్యవసాయ ఆధారిత దేశమైన మనకు దుక్కు దున్ని నాట్లు వేసే కాలం కదా. పొలంలో 4 గింజలు పండితేనే ఆ కుటుంబం దేశం కళకళలాడుతూ ఉంటాయి. ఈ సమయంలో వ్యవసాయ పనులను చూసుకునే కొత్తగా పెళ్ళైన అబ్బాయి ఇంట్లోనే ఉండిపోతే కష్టం కదండి. అలాగే మాఘమాసంలో వివాహమై గర్భం ధరించిన స్త్రీకి గ్రీష్మ ఋతువైన ఆషాఢమాసం ఉడుకు చాలా అసౌకర్యాన్ని ఇస్తూ గర్భంలో రూపుదిద్దుకుంటున్న శిశువుపై కూడా ప్రభావం చూపిస్తుంది కదండి. ఒకవేళ ఆషాఢమాసంలో గర్భం ధరిస్తే 9 నెలలు నిండి ప్రసవ సమయానికి రాళ్ళు పగిలే ఎండాకాలం వచ్చేస్తుంది కదండి. అప్పుడు బాలింతకి శిశువుకి కూడా అసౌకర్యమే కదా. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఉమ్మడి కుటుంబాల్లో ఉండే కొత్త జంటను వారి వారి అత్తవారింట ఒకచోట ఉంచకూడదు అని నియమం వచ్చింది. అమ్మాయి ఏమో పుట్టింటికి వెళ్ళి ఇంతో కొంత సంతోషంగానే ఉంటుంది. మరి అబ్బాయి సంగతికి వస్తే పరిస్థితి వేరు కదండి. అందుకని కొత్త అల్లుడిని సంజాయించడానికి ఇచ్చే కానుకలే ఆషాఢ పట్టి అంటే. ఈ కానుకలు సాధారణంగా 3 రూపాయలుగా ఉంటాయండి. మొదటిది ఆభరణం రూపంలో, అంటే బంగారు గొలుసు, బ్రాస్లెట్టు, ఉంగరం, చేతి గడియారాల రూపంలో. రెండోది కాలక్షేపానికి, అంటే లేఖలు, విరహ కవితలు రాసుకునేందుకు ఇంకుబుడ్డి, పెన్ను. సరదాగా ఆడుకో అని ఆట పట్టించడానికి గోళీకాయలు, పేక ముక్కలు లాంటివి. మూడోది సత్కారంగా బట్టలు, పళ్ళు, స్వీట్స్ రూపంలోనూ వారి వారి తాహతుకు సరదాకు తగ్గట్టుగా ఉంటాయండి. మామగారు కానీ బావమరిది కానీ ఇవి ఇస్తారండి. ఇప్పుడు శ్రావణ పట్టి విషయానికి వస్తే, పెళ్ళైన మొదటి సంవత్సరం ఆషాఢ మాసానికని పుట్టింటికి వచ్చిన అమ్మాయి శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతం తల్లి చేత నోపించుకుని వరలక్ష్మీ వ్రతం కూడా తల్లి వద్దే చేసుకోవడం ఆనమాయితీగా వస్తుందండి. ఈ సందర్భాలకు అవసరమయ్యే కానుకలు అత్తవారు ఇంటి నుండి పంపిస్తారు. ఈ కానుకలనే శ్రావణ పట్టి అంటారు. ఇవి కూడా మంగళగౌరీ వ్రతము, వరలక్ష్మీ వ్రతమునకు అవసరమయ్యే బంగారు లక్ష్మీ రూపు, వెండి లక్ష్మీ విగ్రహం, వెండి ఇతర పూజా సామాగ్రి. కాలక్షేపంగా ఆడుకోవడానికి ఇంటనున్న స్త్రీల మధ్య సామరస్యాన్ని పెంచే వామన గుంటల పీట, గవ్వలు లాంటి ఆట వస్తువులు, అలాగే అలంకారము సత్కారమునకు పనికి వచ్చే వెండి గిన్నెలో గోరింటాకు, పసుపు కుంకుమ, పట్టుచీర, గాజులు, ఏదైనా స్వర్ణ ఆభరణం, పండ్లు, పువ్వులు, స్వీట్లు పంపిస్తారండి. ఈ కానుకలు కూడా ఆర్థిక స్తోమత, సరదాను బట్టి ఉంటాయండి. సాధారణంగా స్వయాన అత్తగారే ఈ కానుకలు పుచ్చుకుని వస్తారండి. ఇదండి శ్రావణ పట్టి అంటే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఆశిస్తాను. నా సబ్స్క్రైబర్స్ ఇచ్చే సలహాలు, సూచనలే నాకు మార్గదర్శకాలండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరి ఒక ఉపయోగకరమైన వీడియోతో మళ్ళీ కలుద్దామా అండి. థ్యాంక్ యూ.